ఎలాగైనా సరే రత్నబాబు కుట్రలను బయట పెట్టాలని చెప్పి అప్పుడే విహరి ఎలక్షన్స్లో గెలుస్తాడని భావించిన లక్ష్మి, చారుకేశ ఇద్దరు కూడా మారు వేషాల్లో రత్నబాబు ఇంటికి వెళ్తారు. ఇక అక్కడికి వెళ్ళి రత్నబాబుని గమనిస్తూ ఉండగా రత్నబాబు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. బాబాయ్, అతను ఎవరినో కలవడానికి వెళ్తున్నట్టున్నాడు. ఎలాగైనా సరే అతను ఎవరిని కలవబోతున్నాడో మొత్తం కూడా మనం తెలుసుకోవాలి, ఆధారాలన్నీ కూడా సేకరించాలని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అలాగే అమ్మ అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. తర్వాత రత్నబాబు కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి, చారుకేశ ఇద్దరు కూడా ఆటోలో రత్నబాబుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు. అలా రత్నబాబు ఒక చోట కొంతమంది విదేశీ క్లయింట్స్తో డీల్ కుదుర్చుకుంటూ ఉంటాడు. ఒక కెఫేలో కూర్చొని వాళ్ళతో కలిసి కాఫీ తాగుతూ, ఇప్పటి వరకు మీరు మాకు సేల్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ధరకే సేల్ చేస్తున్నారు. అవన్నీ నాసిరకం అన్న విషయం ఇంకా ఎవరికీ తెలియలేదు. వాళ్ళు కనిపెట్టనంత వరకు నేను సిల్క్ కోఆపరేటివ్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా ఉన్నంత వరకు ఎవరు కూడా నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటాడు. ఇక అలా రత్నబాబు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా లక్ష్మి, చారుకేశ ఇద్దరు కలిసి చాటుగా ఉండి వీడియో తీస్తూ ఉంటారు. 10 కోట్లకు మీ డీల్ని నేను ఓకే చేస్తున్నాను. ఇలాగే మీరు ఇంకా ఇంకా తక్కువ ధరలకు మెటీరియల్ని సప్లై చేస్తూ ఉండండి అని చెప్పి రత్నబాబు అంటూ ఉంటే షూర్ అని చెప్పి ఆ క్లయింట్స్ అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత రత్నబాబు ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం చేస్తూ డీల్ కుదుర్చుకొని అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, చారుకేశ ఇద్దరు కూడా మళ్ళీ రత్నబాబుని ఫాలో అయ్యి ఇంటికి వచ్చేస్తారు. ఇక అప్పుడు చారుకేశ, లక్ష్మి ఇప్పుడు ఈ ఆధారం చూపించి ఎలక్షన్స్లో రత్నబాబు పాల్గొనకుండా చేయొచ్చు కదా అని అంటూ ఉంటే, లేదు బాబాయ్, మనకి ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ కావాలి. ఇప్పుడు ఆ రత్నబాబు డీల్ కుదుర్చుకున్నాడు కదా, ఆ పేపర్స్ని కనుక మనం కొట్టేయగలిగితే ఖచ్చితంగా రత్నబాబు కుట్రల్ని బయట పెట్టచ్చు అని చెప్పి చారుకేశతో లక్ష్మి అంటూ ఉంటుంది. రత్నబాబు కొద్దిసేపటికి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతాడు. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత బుర్కాలో లక్ష్మి, మారు వేషంలో చారుకేశ ఇద్దరు కూడా రత్నబాబు ఇంటికి వస్తారు. ఇకప్పుడు ఇంట్లో కేవలం రత్నబాబు భార్యతో పాటు 5 ఏళ్ల కొడుకుంటారు. ఇక వీళ్ళిద్దరిని చూడగానే కంగారు పడిపోతూ ఉంటే, మీరేం కంగారు పడకండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇంట్లో గాలి ధూళి మొత్తం బయటకు పోయేలాగా ఇంటి నిండా కూడా మేము పొగ వేస్తాము, అప్పుడు అంత మంచి జరుగుతుంది అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. ఇక దాంతో రత్నబాబు కొడుకు, అవునమ్మా, మనం కూడా ఇంట్లో ధూపం వేయించుకుందాము, రాత్రిపూట అప్పుడప్పుడు గోడ మీద నాకు ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది, చాలా భయంగా అనిపిస్తుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు రత్నబాబు భార్య కాస్త అమాయకురాలు కావడంతో, సరే అండి, చిన్నపిల్లలు ఉన్న ఇంటికి ధూపం వేస్తే మంచిదని అంటున్నారు కదా, అలాగే వేయండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, బాబాయ్ మీరు వెళ్ళి పని పూర్తి చేసుకొని రండి, ఆ రత్నబాబు గదిలోకి వెళ్ళి పొగ వేసే వంకతో ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని రండి అని చెప్పి అంటూ ఉంటే, అలాగే అమ్మ అని చెప్పి చారుకేశ పైకి వెళ్ళి పొగంతా కూడా వేస్తూ ఉంటాడు. కింద లక్ష్మి రత్నబాబు భార్యని, కొడుకుని మాటల్లో పెడుతూ ఉంటుంది. బాబు నువ్వేం చదువుతున్నావు అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను అని చెప్పి ఆ బాబు అంటూ ఉంటాడు. బాబు ఎంత క్యూట్గా ఉన్నాడో అని చెప్పి లక్ష్మి పొగుడుతూ ఉంటుంది. ఇక అలా లక్ష్మి వాళ్ళిద్దరికీ కూడా దగ్గర అవ్వడంతో, ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే కాఫీ తీసుకొని వస్తాను అని అంటూ ఉంటే, వద్దండి అని చెప్పి, ఇల్లు మీరు చాలా నీట్గా సర్దుకున్నారు, మీకు మంచి టేస్ట్ ఉంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో ఆవిడ మరింత పొంగిపోతూ, మీరు ఈ ఏరియాలోనే ఉంటారా అని అంటూ ఉంటే, లేదండి మాది పక్క వీధి, మేము చిన్నపిల్లలు ఉన్న ఇల్లేవో తెలుసుకొని అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా గాలి ధూళి బయటకు పోయేలాగా ఇలా పొగ వేస్తూ ఉంటాము అని చెప్పి లక్ష్మి వాళ్లకు చెబుతూ ఉంటుంది. కొద్దిసేపటికి చారుకేశ కిందకు వచ్చి తమ ప్లాన్ సక్సెస్ అయిందని చెప్పి లక్ష్మికి సైగ చేస్తూ ఉంటాడు. ఇక ఆ విధంగా చారుకేశ రత్నబాబు విదేశీ క్లయింట్స్తో కుదుర్చుకున్న డీల్ని కిందకి తీసుకొని వచ్చి బయటకు వచ్చాక లక్ష్మికి ఆ పేపర్స్ చూపించడంతో, సూపర్ బాబాయ్, వీటిని కూడా సాక్ష్యాలుగా చూపించి మనం ఆ రత్నబాబు మీద కేసు గెలవచ్చు అని చెప్పి, వాటితో పాటు వీడియో ప్రూఫ్ కూడా ఉంది కాబట్టి ఇంకా స్ట్రాంగ్గా
అతని మీద ఉన్న ఆరోపణలన్నీ కూడా మనం రుజువు చేయొచ్చు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఆ రత్నబాబుని ఎలాగైనా సరే పక్కకు నెట్టి విహారీ గారిని గెలిపిస్తే చేనేత కార్మికులకు న్యాయం జరుగుతుంది. ఆ రత్నబాబు సప్లై చేసే నాసి రకం మెటీరియల్స్ వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ నాసి రకం మెటీరియల్ వల్ల చిన్నపిల్లలకు సైడ్ ఎఫెక్ట్స్గా ఒంటి నిండా దద్దులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం అందరికీ తెలియజేయాలి బాబాయ్ అని చెప్పి లక్ష్మి విహారీని గెలిపించడం కోసం అని చెప్పి చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి చారుకేశ ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత విహారీ, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారు లక్ష్మి, నాకు తెలియకుండా ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో చారుకేశ, విహారీ, లక్ష్మి నిన్ను గెలిపించడానికి చాలా గట్టిగానే కష్టపడింది, ఎంతో ధైర్యం చేసి ఆ రత్నబాబు ఇంటికి వెళ్ళింది అని అంటూ ఉంటే, ఏంటి లక్ష్మి నువ్వు ఆ రత్నబాబు ఇంటికి వెళ్ళావా? వాడు ఎంత డేంజరస్ మనిషో మనకు తెలుసు కదా, అదంతా తెలిసి కూడా నువ్వు ఎందుకు వెళ్ళావని విహారీ అంటూ ఉంటాడు. నేను ఒక్కదాన్నే వెళ్ళలేదండి, బాబాయ్ గారు కూడా నాతో పాటు వచ్చారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. వాడు విదేశీ క్లయింట్స్తో కుదుర్చుకున్న డీల్తో పాటు వాడు వాళ్ళతో మాట్లాడే మాటలన్నీ కూడా నేను వీడియోలో రికార్డ్ చేశాను, ఇదిగోండి ప్రూఫ్స్ చూడండి అని చెప్పి లక్ష్మి ఆ వీడియోతో పాటు ఆ పేపర్స్ని కూడా విహారీకి చూపించడంతో, నువ్వు సూపర్ లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని పొగుడుతూ ఉంటాడు. నువ్వు నా పక్కన ఉండగా నేను దేన్నైనా సాధించగలుగుతాను, థ్యాంక్స్ లక్ష్మి అంటూ విహారీ లక్ష్మిని దగ్గరికి తీసుకోబోయి ఎవరైనా చూస్తారేమో అన్న భయంతో ఆగిపోతాడు. ఇక దాంతో లక్ష్మి, విహారీ గారు మన మధ్య ఉన్న బంధం శాశ్వతమైంది కాదు, తాత్కాలికం మాత్రమే అని చెప్పి ఎప్పటికైనా మీరు సహస్ర అమ్మగారే ఒకటిగా ఉండాలని మనసులో అనుకుంటుంది. మరోపక్క రాత్రిపూట లక్ష్మి పడుకుందామని చెప్పి తన గదిలోకి వెళ్తూ ఉంటే అప్పుడక్కడికి ప్రకాష్ వస్తాడు. ఇద్దరూ కలిసి నన్ను ఎంతగానో ఇబ్బంది పెట్టి హైదరాబాద్ అంతా కూడా నడిచేలాగా చేశారు కదా, మీ అంత చూస్తాను అని చెప్పి ప్రకాష్ లక్ష్మి దగ్గరగా వస్తూ ఉంటాడు. లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటే, నేనేం చేయనులే, నేను ఎప్పటిలాగే బయట పడుకుంటాను, ఎందుకు నన్ను చూసి అంత కంగారు పడిపోతున్నావు, అయినా నేను నీ భర్తనే కదా అని చెప్పి ప్రకాష్ లక్ష్మికి దగ్గరగా వచ్చి లక్ష్మి చేయి పట్టుకుంటూ మిస్బిహేవ్ చేస్తూ ఉంటే అప్పుడే విహారీ అక్కడికి వచ్చి ఎంతగానో ప్రకాష్ని కొడుతూ ఉంటాడు. ఇక దాంతో ప్రకాష్, రే విహారీ నేనేమన్నానరా, జస్ట్ చెయ్యే కదా పట్టుకున్నాను అని చెప్పి ఇకపై నేను తనతో మిస్బిహేవ్ చేయనులే అని చెప్పి అంటూ ఉంటే విహారీ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో ప్రకాష్ కావాలనే అక్కడున్న ఫ్లవర్ వాస్తో తల పగలగొట్టుకొని గట్టిగా అరుస్తాడు. ప్రకాష్ అరుపులు విని అందరూ కూడా కిందకు వస్తారు. ఇక అప్పుడు కావాలనే ప్రకాష్ విహారీని బ్లేమ్ చేస్తూ, రే విహారీ లక్ష్మి చేయి పట్టుకున్నందుకే మరీ రక్తం వచ్చేలాగా నా తల బద్దలు కొట్టావేంట్రా, అయినా నా భార్యని నేను పట్టుకుంటే నీకేంటి నొప్పి అని చెప్పి కావాలని ప్రకాష్ విహారీని రెచ్చగొడుతూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి విహారీ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. కొంపతీసి లక్ష్మికి నీకు ఏమైనా అక్రమ సంబంధం ఉందా ఏంటి, నా భార్యను ముట్టుకుంటే నీకెందుకు అంత కోపం వస్తుంది అని చెప్పి కావాలని విహారీ మీద నింద మోపాలని ప్రకాష్ ప్రయత్నిస్తూ ఉంటే విహారీ ప్రకాష్ని చితక్ కొడుతూ, రే ఇంకొకసారి లక్ష్మి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను చంపేస్తాను అని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో పద్మాక్షి, ఆగు విహారీ, ప్రకాష్ అన్నది నిజమే కదా, అయినా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళు చనువుగా ఉంటారు, మధ్యలో నీకేంటి, లక్ష్మిని ముట్టుకుంటే నీకెందుకు కోపం వస్తుందని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే అప్పుడు విహారీ, లక్ష్మి నా భార్య అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అలా విహారీ లక్ష్మి నా భార్య అంటూ ఇంట్లో అందరికీ నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఈ ప్రకాష్ గాడు నా భార్యను తన భార్య అని చెప్పుకొని కావాలని ఈ ఇంట్లో అడుగు పెట్టాడంటూ ప్రకాష్ని చితక్కొడుతూ, చెప్పురా చెప్పు, లక్ష్మి నీ భార్యనా, నేను నీ తల పగలగొట్టానా, మర్యాదగా నిజం చెప్పకపోతే ఇప్పుడే పోలీసులకు నీ గురించి చెప్పి నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిస్తాను అని విహారీ ప్రకాష్ని బెదిరిస్తూ ఉంటాడు. మరి మొత్తానికి విహారీ అయితే లక్ష్మి తన భార్య అన్న నిజాన్ని ఇంట్లో అందరికీ చెప్పేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.